ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఈ శ్లోకాన్ని శ్రద్ధగా రోజుకి 108 సార్లు 40 రోజులు చదివినట్టయితే మంచి అధికారం లభిస్తుంది అని అంటారు. ఇక్కడ తరువాత శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. స్వామి వెంకటేశ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటూ తరువాతి శ్లోకంలో అంటున్నారు. సప్తఋషుల సంగతి చెప్పారు. ఇప్పుడు దేవతలంతా వస్తున్నారయ్యా అని అంటున్నారు. ఏమని? పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. సప్తర్షులంతా అర్చన చేశారు. అర్చన చేస్తుండగానే దేవతలంతా వచ్చి అక్కడ నిలబడ్డారు. పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిం ఆరాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శేషాద్రిశేఖర విభో, శేషాద్రి ఉందే స్వామి, మెళకో తెచ్చుకో, తెల్లవారింది సుప్రభాతమవుగాక. ఎలాగా వస్తున్న వాళ్ళు ఎవళ్ళు? పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్య. పంచానన అబ్జభవ షణ్ముఖ వాసవాద్య అంటే పంచానన 5 ముఖములు కలిగినవాడు, అలాగే 4 ముఖములు కలిగిన స్వామి, 6 ముఖముల దేవర, వీళ్ళంతా వచ్చారయ్యా, మెళకువ తెచ్చుకో. పంచానన అబ్జభవ షణ్ముఖ వాసవాద్యా త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిం ఆరాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననుడు, అబ్జభవుడు, షణ్ముఖుడు, వాసవుడు, ఇలాంటి అందరు దేవతలు కూడా వచ్చి త్రైవిక్రమాదిచరితం విబుధాః స్తువంతి. విబుధాః ఇంతకుముందు వచ్చి చెప్పిన దేవతలందరూ కూడా వచ్చి త్రైవిక్రమాదిచరితం, త్రివిక్రముని యొక్క చరితాన్ని, నువ్వు త్రివిక్రమావతారం ఎత్తిన విశేషాలని, అది మొదలుగా కలిగిన విశేషాలన్నింటినీ కూడా విబుధాః స్తువంతి, స్తోత్రం చేస్తున్నారు. భాషాపతి పఠతి శుద్ధిం వాసరశుద్ధిం ఆరాత్. బృహస్పతి దగ్గరగా వచ్చి నీ సన్నిధిలో నిలబడి ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తున్నాడు. వాసరశుద్ధిం, ఈ రోజులో ఉన్న విశేషాన్ని గానం చేస్తున్నాడు. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననుడు 5 ముఖములు కలిగిన వెండికొండ దేవర, ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత, ఈ ముఖములు కలిగిన స్వామి. అబ్జభవ, పద్మము నుంచి ఆవిర్భవించిన స్వామి. షణ్ముఖ, కార్తికేయుడు, వాసవ, ఇంద్రుడు, ఇలాంటి దేవతలంతా కూడా వచ్చారయ్యా. వచ్చి నీ గానం చేస్తున్నారు. సాధారణంగా మహారాజుని గురించి గానం చేయడానికి వంది మాగధులు ఉంటారు. వందులు మాగధులు. వాళ్ళకి జీతాలు ఇచ్చేది దేనికి అంటే పనిగట్టుకు పొద్దున్నే లేవగానే పొగుడుతూ కూర్చోవడానికి. రాజాధిరాజ, రాజమార్తాండ, రణరంగ తేజ, ఆశ్రిత కల్పభూజ, ఇలా ప్రాసలు వేసుకుంటూ తోడ్డం. భట్టులు అంటారు వాళ్ళని. అలాగే వాళ్ళ జాతి కూడా ఒక వర్గం అయ్యింది తర్వాత. అంటే మాట మాట్లాడితే పొగడ్డం అనమాట. ఇక్కడ పొగడ్తలనే వేరే కారణం చేత. ఇక్కడ పొగడ్తలు కాదు, స్వభావోక్తులు, అతిశయోక్తులు ఏం లేవు. భగవంతుణ్ణి గానం చేయడం దేనికి? స్తోత్రం చేయడం అంటే తమని తాను పరిశుద్ధి చేసుకోవడానికి, అంటే వాక్కుని పునీతం చేసుకోవడానికి భగవదారాధన చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళందరూ కూడా వచ్చి స్వామి గుణగానం చేస్తున్నారు. దేవతలందరూ కూడా స్వామి వల్ల ప్రయోజనాన్ని పొందిన వారే. భీష్మాచార్యుల వారు సభాపర్వంలో శిశుపాలుడితో ఒక మాట అంటాడు. ధర్మరాజు అర్ఘ్యం ఇచ్చాడు, ప్రథమ తాంబూలం ఇచ్చాడు కృష్ణ పరమాత్మకి. ఇస్తే శిశుపాలుడు ఎదురు తిరిగాడు, నానా మాటలు అన్నాడు.
అంతా చెప్పి సమాధానం చెప్పి 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 భీష్ముడు ఒక మాట అన్నాడు. ఇక్కడ ఇన్ని వేల మంది రాజులు ఉన్నారు, ఉన్న వాళ్ళల్లో అందరూ కూడా కృష్ణుడంటే గౌరవం ఉన్నవాళ్ళే. కృష్ణుడంటే వ్యతిరేకమైన సిద్ధాంతం కలిగిన వాళ్ళని కూడా ఆ కృష్ణుడి పరాక్రమానికైనా ఓడిపోయి కాళ్ళకి లొంగిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది కృష్ణుడిని పట్టించుకోకపోయినా కృష్ణుడి సహాయం వల్ల శత్రువులని జయించి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు కృష్ణుడు ఉన్నాడో లేడో వాడికి అక్కర్లేదు, కానీ వాళ్ళని బంధించిన జరాసంధుడి బంధనాల నుంచి బయటపడడానికి కృష్ణుడే కారణమని తెలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కృష్ణుడు అంటే గౌరవం ఉన్న వాళ్ళే ఉన్నారు. బలవంతాన్ని ఎవళ్ళు కృష్ణుడికి దండం పెట్టడం లేదు అని అంటాడు. అంటే ఇది వందిమాగధుల కైవారాల చేత పెద్దగా దొరికిన వాళ్ళని కాదు, ఈయన గొప్పతనమే లాంటిది. అంటే అత్యక్తులు కాదు, ఉన్నది ఉన్నట్టుగా గానం చేస్తున్నారు. భాషాపతి వాసరశుద్ధిం ఆరాత్ పఠతి. బృహస్పతి వచ్చి పంచాంగ శ్రవణం చేస్తున్నాడు. ఆరాత్ దగ్గరగా ఉండి స్వామికి అయ్యా ఈరోజు ఇవాళ నక్షత్రం ఎంత చెప్తున్నాడు. విబుధా స్తువంతి. ఈ దేవతలందరే కాదు, 33 కోట్ల దేవతలు. ఎవళ్ళు అంటే అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, అశ్విని దేవతలు, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ ఇంద్రుడు వచ్చాడు, కుమారస్వామి, పరమశివుల వారు, బ్రహ్మదేవుడు. ఈ నలుగురిని చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అంటున్నాం కదా. ఆర్తునికి సంబంధించిన వాడు, ఆర్తునికి సంబంధించి మనకందరికీ బాగా అలవాటైన వాడు ఎవరు అంటే ఇంద్రుడు. జిజ్ఞాసుకి ప్రతీక కుమారస్వామి, అర్ధార్థికి బ్రహ్మదేవుడు, జ్ఞాని పరమశివులు. త్రివిక్రమాది చరితం త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి. ఎవళ్ళు అడగనిదే వచ్చిన అవతారమే మనకి త్రివిక్రమావతారం. ఎవరు అడగనిదే వచ్చిందని కాదు, అక్కడ అదితి కోరుకుంది ఇంద్రుడికి సామ్రాజ్యం కావాలని. కానీ ఆ ఇంద్రుడికే పని చేయకుండా మొత్తం భూలోకంలో ఉన్న అందరికీ కూడా సహాయం చేసి పెట్టాడు ఈయన. అందుకని త్రివిక్రమాది చరితం, త్రివిక్రమ స్వామికి సంబంధించిన చరిత్ర మొదటి నుంచి అని ఒక అర్థము. త్రివిక్రమ ఆది చరితం, ఇలాంటి అవతారాలెత్తడానికి మూల కారణమేమిటో ఆ చరిత్రములన్నీ కూడా గానం చేస్తున్నారు. ఇక్కడ ప్రతివాదిమైన అన్నం స్వామి వారు ఒక చమత్కారాన్ని చూపించారు. పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్య అని చెప్పే చోట 5 ముఖములు, 4 ముఖములు, 6 ముఖములు, 1 ముఖము అని చెప్తూ 16 ముఖములని చెప్పారు. అంటే స్వామివారికి సమర్పించే షోడశ ఉపచారములకి సంకేతముగా చెప్పారా అనిపిస్తుంది. అక్కడ త్రైవిక్రమాది చరితం అన్న చోట వరాహ పురాణంలో చెప్తారు. త్రేధా నిధదే పాదాన్ భూమౌ విష్ణు త్రివిక్రమ ధర్మాంశ్చ ధారయన్యస్తు తస్మైతే విష్ణవే నమః. వెంకటేశ్వర సుప్రభాతానికి వారాహ పురాణము, ఆదిత్య పురాణము, స్కాందము, పద్మము, భవిష్యోత్తరము, ఇలా ఈ పురాణములన్నీ తీసినట్టయితే దీంట్లో ఉన్న స్తోత్రముల విశేషాలన్నీ కూడా వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి, అనునాదం చేస్తూ ఉంటాయి. త్రివిక్రమాది చరితం అన్న తోట విబుధాః స్తువంతి, దేవతలంతా స్తోత్రం చేస్తున్నారన్నారు. బ్రహ్మదేవుడు ఏం స్తోత్రం చేశాడో తెలుసునా? త్వయా సృష్టోహం ఈశ్వర మయా సృష్టా ప్రజా సర్వమూలం త్వమేవ భోః. స్వామి, నీ వల్ల నేను ఆవిర్భవించాను, నా వల్ల సృష్టి జరిగింది. అంటే వీటన్నిటికీ కూడా మూలమైన వాడివి నువ్వే కదా, అంచేత నీకు నమస్కారము. ఇంద్రుడు స్తోత్రం చేశాడు. కేశవాయ నమో నిత్యం, వాసుదేవాయ తే నమః, హృషీకేశాయ మహతే వామనాయ నమో నమః. కేశవాయ నమో నిత్యం అంటే కహ ఈశ, బ్రహ్మదేవునికి పరమశివునికి మూలతత్వమైన వాడా. కేశవాయ నమో నిత్యం, వాసుదేవాయ తే నమః, సకల ప్రపంచము కూడా నివసించి ఉండేవాడా. హృషీకేశాయ, ఇంద్రియములన్నిటికీ కూడా అధిపతివి నువ్వు, ఆయన మహానుభావుడు నువ్వు. మహతే వామనాయ నమో నమః,
వామన అంటే దర్శన మాత్రము చేతనే సుఖములన్నీ అందించగలిగిన వాడివి, దర్శన మాత్రము చేతనే ఆనందాన్ని అందించి పాపములన్నీ తొలగించిన వాడివి, కష్టాన్ని తొలగించగలిగిన వాడివి నువ్వు. కేశవాయ తే నమో నిత్యం అంటాడు ఇంద్రుడు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.